హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ లంగా జాకెట్ చూడండి, ఎంత బాగుంది కదా, అసలు సూపర్ ఉంది. కలర్ కాంబినేషన్ కానీ, ఆ స్టిచ్చింగ్ కానీ, ఆ మోడల్ అన్నీ బాగున్నాయి. నాకైతే బాగా నచ్చినాయి. మరి మీకు ఎవరికి ఎలా నచ్చింది అనేది నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇవి టాజిల్స్ కూడా బాగున్నాయి కదా, అసలు చాలా బాగున్నాయి. మెయిన్ నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది అనమాట. బాగుంది. అది ఇక్కడ రెడీ అయిపోయింది లంగా బ్లౌజు. ఇంకా రెడీ అయినవి మనం పదే పదే అంటే మనం కుట్టినవి అందంగా వచ్చినాయంటే ఇంకా వాటిని చూసుకుంటూనే ఉండాలనిపిస్తుంది అనమాట. నాకు అంత ఇష్టం. ఒక వర్క్ వేసినా, ఒక కుట్టినా, ఏమైనా టైం ఉంటే మాత్రం ఇంకా చూస్తూ ఉంటాను అనమాట. ఇది నెట్ అనమాట. లోపల సాటిన్ వేసినాను, కింద వచ్చేసి లంగాకి కట్ వర్క్ క్లాత్, నెట్ క్లాత్ కింద కట్ వర్క్ ఇచ్చినాడు అనమాట. చాలా బాగుంది అసలు. నాకైతే భలే నచ్చింది. కలర్ కూడా బాగుంది. రెడ్ కూడా నెట్టే, దానికి కూడా లోపల సాటిన్ వేసిన. సాటిన్ ప్లస్ లైనింగ్ రెండు వేసిన అనమాట. కింద లంగకు కూడా అంతే సాటిన్ వేసిన. బాడీ లంగా చిన్నపిల్లలకు కదా, బాడీ లంగా అయితే నీకు కొంచెం బాగా గ్రిప్ ఉంటుంది, ఇబ్బంది ఉండదు అనమాట పిల్లలకు. బాగుంది. మళ్ళీ ఇక్కడ పైన హ్యాంగ్ చేసి కూడా కింద కట్ వర్క్ నీట్గా కనిపించాలి కదా అనేసి ఇక్కడ కూడా హ్యాంగ్ చేసి కూడా వీడియో తీస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ చూపించింటా అనుకుంటా. ఇంకా స్టోన్స్ అవి ఫైనల్ అయిపోయింది. స్టోన్స్ అవి పెడదామనేసి. హ్యాండ్ బాగా వచ్చినాయి అసలు, నాకు బాగా నచ్చినాయి. అట్లా 2 లైన్స్ వచ్చేసరికి హ్యాండ్ బాగా హైలైట్ లుక్ వచ్చింది అనమాట. మంచిగా అనిపిస్తున్నాయి. ఇంకా షాప్లో ఎట్లా ఉంది చూడండి, అన్నీ ఇంకా కుట్టినటివన్నీ అట్లా పెట్టేసినాము. ఎక్కడ ఉన్నాయి, కుట్టాలి, కుడుతూనే ఉన్నాము. ఇరుకు అయిపోయింది బాగా షాప్ అంతా. ఇంకా చీరలు ఫాల్స్లకు వచ్చినాయి. ఇంకా సీజన్ స్టార్ట్ అయిందని చెప్తున్నా కదా, స్టార్ట్ అయిందంటే ఇట్లే ఉంటుంది అనమాట. సర్దుకునే టైం ఉండదు. ఫాల్స్లు అయితే అయిపోయినాయి. అసలు వెళ్ళాలంటే కుదరట్లేదు. వెళ్ళాలి. ఫాల్స్ లేకుంటే ఇంకా చీరలు ప్రతిసారి బయటికి వెళ్ళే టైం ఉండదు కదా సీజన్లో. అన్నీ రెడీగా స్టాక్ పెట్టుకుంటే దారాలు కానీ, ఫాల్ కానీ, లైనింగ్ కానీ, ఇంకా పైపింగ్ పీసులు కానీ అవి కూడా వెళ్ళేసి తెచ్చుకున్నాను అనమాట. అవి కూడా చూపిస్తాను మీకు. ఇంకా ఇవన్నీ ఇక్కడ షాప్ అంతా సర్దుకోవడమేమో కానీ సర్దిన ఒక్కరోజు ఉండదు సర్దినట్టు. ఇంకా అయితేనే ఉన్నాయి ఇక్కడ చీరలు కూడా. ఇవి కొత్త రకం జిమ్మి టిష్యో ఏదో అంటారు, నాకు కరెక్ట్గా వాళ్ళు కూడా సరిగ్గా చెప్పాలా. మీకు ఎంతమందికి తెలుసు అనేది నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోండి. చాలా బాగున్నాయి చీరలు అయితే. ఇది మేము తీసుకున్నాము, కలరు బాగుంది అనేసి తీసుకున్నాను. నేను 2 తీసుకున్నాము అనమాట. బాగున్నాయి, కొత్త రకం కదా, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లు తీసుకున్నా. ఇంకా ఇక్కడ స్టోన్స్ అది పెడదామని దానికి బ్లౌజ్కి పెట్టేస్తున్నాను. ఇంకా వర్క్ కూడా అయిపోయిందని చెప్పినా కదా, వాళ్ళే కుట్టుకుంటామన్నారు. అందుకోసం జస్ట్ ఒక స్టోన్స్ ఒకటి పెట్టిచ్చేస్తే అయిపోతుంది. ఇంక ఇవేమో చీరలు ఫాల్స్లకి ఇచ్చేది ఉంది. అన్ని ఫాల్స్లు తీసి పెట్టి ఫాల్స్కి ఇచ్చేస్తే ఇంకా తను అదే ఇంటి దగ్గర ఇస్తా అనమాట వేరే అమ్మాయికి. ఇంకా తను చేసిస్తుంటుంది. కొంచెం ఫాల్స్లు కలర్స్ అవి లేవు, అందుకోసం చూసుకోవాలి. ఫాల్స్ల దగ్గర నుంచి కనపడట్లేదు, కొంచెం దూరంగా ఉంది. చీరలు అయితే చాలా బాగున్నాయి చూడండి. ఇంక ఇవన్నీ ఫాల్స్లకి ఇచ్చేస్తే నేను చెప్తుంటా కదా, ఒకటి అర్జెంట్ అట్లా అయితే ఒకటి అట్లా చేస్తాను, 1 2 అట్లా. అంతే. అన్నీ అంటే నేను చెయ్యను, టైం ఉండదు. అదిగాక చీరలు ఫాల్స్లు వేయాలంటే స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. నాకు అక్కడ స్పేస్ లేదు కదా, అందుకోసం నేను ఎక్కువ పెట్టుకోను. 1 2 కంటే ఎక్కువ వేయను అనమాట. అన్నీ వేసుకుంటూ కూర్చుంటే ఇంకా షాప్ అంతా నేనే ఉంటాను, ఎవరు ఉండరు. అందుకోసం వేయను అట్లా. ఇంకా ఇదేమో చిన్నది ఫ్రాక్, ఇంకా కుచ్చు అయిపోయింది. బాడీకి జాయిన్ చేయాలి. చేసిన తర్వాత ఇంత చిన్న క్యూట్ ఉంటాయి కదా, నాకైతే వాళ్ళు నచ్చుతాయి. ముద్దుగా ఉంటాయి. ఆ బ్లౌజ్ పీస్లో చేసినానులేండి అది.
బాగుంది కదా. చిన్న చిన్నగా అక్కడ కూడా కుట్టి పెట్టినాను చూడండి. చీరల ఫాల్స్లకి ఇచ్చిన ఇంకా వీటన్నిటికీ లైనింగ్లు తీసి వాష్ చేసి ఒక్క బ్లౌజ్ కుట్టాలంటే ఎంత ఎంత తతంగా ఉంటుందంటే అంత తతంగా ఉంటుంది. చీరలోంచి బ్లౌజ్ కట్ చేయాలి, చీరకు ఫాల్ తీయాలి, బ్లౌజ్కి లైనింగ్ తీయాలి, వాష్ చేయాలి, కటింగ్ చేయాలి. ఒక్క బ్లౌజ్ రెడీ కావాలంటే ఎంత పని ఉంటుంది తెలుసా. అది చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. కానీ ఎట్లుంటారంటే జనాలు ఏముందిలే అని ఎట్లా మాట్లాడతారో, ఇన్ని పనులు ఉంటాయి ఒక్క బ్లౌజ్ రెడీ కావాలంటే. కటింగ్ చేయాలి, వర్కర్స్ రావాలి, కుట్టాలి, హేమింగ్ కావాలి, అప్పుడు కానీ బ్లౌజు కస్టమర్లు వేసుకోలేరు. ఇంత తతంగా ఉంటుంది. జస్ట్ చూసేకి బ్లౌజే కదా అంటారు. దాన్ని వాష్ చేయకుండా మనం లైనింగ్ అయితే కటింగ్ చేయలేము కదా. ఖచ్చితంగా వాష్ చేయాలి, లైనింగ్లు తీయాలి, ఇన్ని ఉంటాయి. కరెక్ట్గా కలరు చూసుకోవాలి. ఎంత టైం స్పెండ్ చేయాలంటే వాటన్నిటికీ ఇవి కటింగ్ చేసి వాష్ చేసి ఎంత టైం అంటే ఇంకా అవన్నీ కనిపించవు ఎవరికి, చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. అది ఏమంటే మనకు ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. నాకంటే ఇక్కడ అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి ఓకే. అసలుకి రెడీగా లేని వాళ్ళైతే ప్రతిదానికి బయటికి వెళ్ళాలంటే ఎంత రిస్క్, చాలా రిస్క్ పడేదాన్ని నేను కూడా ఇంతకుముందు. ప్రతి బ్లౌజులు ఎప్పుడూ తగ్గకుండా ఉన్నాయి. కాకపోతే ఇదేంటంటే నాకు దారాలకైనా బయటికి వెళ్ళాలా, లైనింగ్కైనా బయటికి వెళ్ళాలా. ఇంక ఇట్లా కాదు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది వాటి కోసమే అనేసి ఇప్పుడు అన్నీ స్టాక్ ఉంటాయి. లైనింగ్, ఫాల్, శారీ పెట్టికోటు, థ్రెడ్స్ అయితే ఇంకా బాక్సులే ఉంటాయన్నమాట. ఇంకా అసలు ఎప్పుడు ఇబ్బంది పడేదే ఉండదు. ఖచ్చితంగా ఇది లేదు అనకుండా ఉంటాయి. ఎప్పుడు బయటికి వెళ్ళినా నేను ఉండంగానే తెచ్చుకుంటుంటాను అనమాట. అయిపోయినాక ఇబ్బంది పడడం కంటే స్టాక్ పెట్టుకోవడం బెటర్ కదా. మనకు టైం ఉండదు. అదిగాక నేనే వెళ్ళాలా, నేనే తెచ్చుకోవాలా. నేను షాప్ క్లోజ్ చేసుకొని వెళ్ళాలి. నేను వెళ్ళాలంటే ఎందుకు, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మాత్రం ఆల్మోస్ట్ అన్నీ ఒకసారి తెచ్చేసుకుంటుంటాను అనమాట. ఇంకా లైనింగ్లకైతే వెళ్ళాలి. సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా అసలు బయటికి వెళ్ళలేకుండదు. ఇప్పుడే తెచ్చి పెట్టుకుంటే బెటరు. ఇంకా ఎప్పుడు కుదురుతుందో చూడాలి. సండే అయితేనే నాకు కుదిరేది. కొంచెం టైం పడుతుంది కదా. షాప్లో ఎవరిని పెట్టిపోవాలంటే ఎవరన్నా కస్టమర్స్ వస్తే ఇబ్బంది. అందుకోసం మ్యాక్సిమం షాప్ క్లోజ్ చేయనులేండి. అదే ఎవరినన్నా పెట్టాలంటే ఇబ్బంది, వాళ్ళు ఇబ్బంది పడతారు, వచ్చే కస్టమర్స్ ఇబ్బంది పడతారు, బయట నేను ప్రశాంతంగా షాపింగ్ చేయలేను. సో ఇన్ని ఉంటాయి అనేసి ఎవరిని ఉంచనులేండి. నేనే ఉన్నంతసేపు ఉంటా. ఇంకా నేను బయటికి వెళ్ళాలంటే క్లోజ్ చేసుకొని వెళ్తానన్నమాట. అది ఇక్కడ ఇంకా లైనింగ్లు తీస్తున్నా. లైనింగ్లు దీనికి ఎంత టైం పడుతుందంటే అంత టైం పడుతుంది. అంటే కరెక్ట్గా చూసి తీసుకోవాలి కదా. ఏవి పడితే అవి ఎట్లా పడితే అట్లా తీయలేము కదా. అసలు నాకే ఫస్ట్ నచ్చదు కలర్స్ అటు ఇటు ఉంటే. సో కస్టమర్స్కి ఎట్లా నచ్చుతుంది చెప్పండి. ముందు చెప్తుంటా కదా నేను ఎప్పుడైనా, మన పని ఫస్ట్ మనకు సాటిస్ఫాక్షన్ కావాలి, ఆ తర్వాతే అవతల వాళ్ళ గురించి ఆలోచించాలి అంటుంటా. ఇంకా ఇవేమో కొత్త రకం చీరలు అనమాట. జిమ్మి టిషా ఏదో చెప్పినా కదా ఇందాక, ఆ టైప్ అనమాట. చాలా బాగుంది. లేస్ కూడా బాగా సన్నగా నైస్గా, నాకు చీర నచ్చింది, క్లాత్ నచ్చింది, లేస్ కూడా నచ్చింది. ఇట్లా లేసులు సపరేట్ కూడా దొరుకుతున్నాయిలేండి. బ్లౌజ్ బాగుంది. నాకు బ్లౌజ్ నచ్చి మరీ తీసుకున్నాను నేను ఈ చీరల్ని. బాగున్నాయి, కొత్తది కదా. ఇంక ఇప్పుడు మనకి ఎలాగో శ్రావణ మాసం వస్తుంది. ఇంకా కావాలి కదా 4 శుక్రవారాలు, 4 మంగళవారాలు, వరలక్ష్మి వ్రతం, ఎన్ని ఉంటాయో లేండి ఇంక ఇప్పటి నుంచి కట్టుకోవాలంటే. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఖచ్చితంగా వీడియో మొత్తం వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అంతా కంటిన్యూ చేయండి వీడియోనైతే. ఓకేనా? సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరో మంచి వీడియోతో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఏ నైస్ డే.